హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ నేను మీకు మరమరాలతో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం మరమరాలతో చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందులో ఇదొక ఐటమ్. చక్కగా ఈ రెసిపీని మీరు పిల్లలు ఈ స్కూల్ నుంచి వచ్చేసరికి హాట్గా చేసి సర్వ్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను టోటల్గా 1/2 kg మరమరాలు అనేది యూజ్ చేశానండి. ఒక వెడల్పాటి గిన్నెలోకి ఆ మరమరాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ మరమరాల్లోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే మీరు తినే స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చిని బాగా సన్నగా పీసెస్ లా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 4.5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి. మీరు ఎంత శనగపిండి అయితే తీసుకుంటారో అందులో సగం క్వాంటిటీ బియ్యపిండి యూజ్ చేయాలి ఈ రెసిపీకి. సో నేను తీసుకున్న 4.5 స్పూన్ల శనగపిండికి నేను 2.5 స్పూన్ల బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇది నార్మల్ బియ్యపిండే. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్రను స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అలాగే తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి ఒకదానికొకటి. సో బాగా కలిసింది అని అనుకున్న తర్వాత వాటర్ని చూసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ మనకు కొంచెం ఉప్పుదనం అనేది ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ అనేది అవసరం పట్టదండి. సో ఇప్పుడు వాటర్ అనేది పోసి బాగా ఆనియన్స్ని పిండుతూ కలపండి. దానివల్ల ఆనియన్స్ నుంచి మాయిశ్చర్ కూడా రిలీజ్ అయ్యి మనకి ఎక్కువ వాటర్ కూడా అవసరం పడదండి. టోటల్గా నాకు ఈ 1/2 kg మరమరాలకి నాకు 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది. సో మనం ఎంత స్టేజ్ వరకు కలుపుకోవాలి అంటే మనకి ఆ మరమరాల మిక్చర్ అనేది చేత్తో కలుపుతూ ఉంటే ఒక ఉండలాగా రావాలన్నమాట. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మీరు కలుపుకోండి. మీరు కలుపుకుంటూ ఉండగా ప్యారలల్గా మీరు ఆయిల్ అనేది డీప్ ఫ్రై హీట్కి పెట్టుకుంటే 2 పనులు ఎట్ ఏ టైం జరిగిపోతాయండి. వన్స్ మీకు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మరమరాల మిక్చర్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లోకి నిదానంగా డ్రాప్ చేయండి. తక్కువ హైట్ నుంచి డ్రాప్ చేయండి, దానివల్ల ఆయిల్ అనేది మీ మీదకి చిందకుండా ఉంటుంది. సో ఇలా మీకు కావాల్సినంత సైజులో బాల్స్ అనేవి దానిలోకి డ్రాప్ చేయండి. మరీ ఎక్కువగా ఒకేసారి వేయొద్దండి, మీరు గరిటతో అటు ఇటు తిప్పుకోవటానికి మీకు వీలుగా ఉండదు. సో ఎన్నైతే సరిపోతాయో మీరు తీసుకున్న కడాయిని బట్టి అలాగే మీరు పోసుకున్న ఆయిల్ని బట్టి అన్ని మాత్రమే వేయండి. నేను ఇక్కడ పర్ బ్యాచ్ ఓన్లీ 4 బోండాస్ మాత్రమే వేసానండి. సో చక్కగా మీకు అన్ని సైడ్స్ కూడా యూనిఫామ్గా కుక్ అయ్యేలాగా బోండాల్ని మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ తిప్పుకోండి. దానివల్ల మీకు చక్క బోండాలు అనేవి లోపల బయట కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి తినడానికి చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీని మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మరమరాల బోండాల్ని మనం వేడిగా ఉన్నప్పుడే తినాలండి. కొంచెం చల్లారిపోతే టేస్ట్ అనేది అంత బాగోదు. సో వేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఈ రెసిపీని మీరు కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు, ఆరల్స్ ఈవినింగ్ స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు. నేను తీసుకున్న 1/2 kg మరమరాలకి నాకు టోటల్గా ఇన్ని బోండాలు అనేవి వచ్చాయండి. సో వీ ఎంజాయ్డ్ రియల్లీ ఎ లాట్. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ నేను ఒక బోండా అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా, లోపల బయట చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది రెసిపీ. సో డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. సో మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా రింగ్ చేయండి. దానివల్ల యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై లేటెస్ట్ notifications. So thank you all very much for watching my video. Meet you all very soon with another exciting recipe. Till then, take care. Bye bye.